శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, దక్షిణామూర్తి దక్షిణామూర్తి వారు తన చూపులతోనే జ్ఞానాన్ని ఇస్తాడంట. అలాంటిది దక్షిణామూర్తిని పిల్లలు పూజించడం వల్ల, దక్షిణామూర్తి వారిని పిల్లలు చూడటం వల్ల కూడా వాళ్ళకి విద్యాబుద్ధులు వస్తాయి అని అంటున్నారు. దక్షిణామూర్తి స్వామివారి గురించి, ఆయన పూజ గురించి, ఆ స్వామివారి రహస్యాలు ఏమైనా తెలియని ఉంటే మీకు తెలిసి మాకు చెప్పండి అమ్మ. దక్షిణామూర్తి స్వరూపం శివుని యొక్క శాంత స్వరూపం, మౌన స్వరూపం, విద్యా స్వరూపం. శైవులందరికీ దక్షిణామూర్తిగా విద్యాధిదేవతగా ఉన్నాడు ఆయన. అటువంటి విద్యా స్వరూపం. ఆయన చేతిలో వేదాలు ఉంటాయి, మళ్ళీ జపమాల ఉంటుంది. శాంతంగా కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చున్నట్టుగా ఉంటుంది ఎక్కడైనా. శ్రీశైలం వెళ్ళేటప్పుడు దారిలోన పెద్ద విగ్రహం వస్తుంది, రోడ్డు మీద చూడండి, అది దక్షిణామూర్తి స్వరూపం. అది దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, దాంట్లో 10 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. అంటే దక్షిణామూర్తి గురించి వివరించేటటువంటిది అదనమాట, ఆయన తత్వం గురించి. స్వరూపం అంటే మనం రూపంలో భావిస్తే రూపం, నిరూపంగా కూడా మనం పూజిస్తాం కదా. మన ప్రతిసారి విగ్రహ పూజే ఉండాలని లేదు, భావమే లోపల. ఆయన ఎలా ఉంటాడు, ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు హిమాలయాల్లో. అంటే దీని గురించి ముందర కొంచెం మనకి దేవి భాగవతంలో కథ ఎలా కనిపిస్తుందంటే, సతీదేవి దక్షయజ్ఞంలో ఆవిడ శరీరం దహనం అయిపోయాక మిగిలిన శరీరాన్ని ఈయన తన ఎడం భుజం మీద వేసుకుని, పార్వతీదేవి ఎప్పుడు వామంకస్థ కదా, వామ ఉంటుంది, వేసుకుని ఆయన శివుడు విపరీతంగా రుద్రతాండవం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే అసలు ఈయన చేసేటటువంటి ఒక్కొక్క అడుగు కింద పడుతుంటే అదిరిపోయింది దేశం అంతా, ప్రపంచం అంతా. అప్పుడు అందరూ కలిసి విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి సుదర్శన చక్రం తీసుకుని, మళ్ళీ ఏమన్నా చేస్తే ఏమంటాడో అది కూడా ఒక భయం కదా. అసలు కోపంగా ఉన్నాడు ఆయన, రుద్రుడు రౌద్రంగా ఉన్నాడు. ఆ స్వరూపం ఆయన కాలు కింద పెట్టినప్పుడు ఒక శబ్దం అవుతుంది. ఆ శబ్దం సమయానికి సుదర్శన ప్రయోగం చేసి దాంట్లో ఇది కలిసిపోయేలాగా ఆవిడ శరీరంలో ఒక భాగం ఖండించేలాగా చేశాడు. తాండవం చేసినప్పుడల్లా ఒక్కోసారి పాదం ఇలా కింద పెడితే శబ్దం అయిందిగా, ఈ శబ్దంలో ఆ సుదర్శన ప్రయోగ శబ్దం కూడా కలిసిపోయేలాగా, ఈ శరీర ఖండన కూడా జరిగిపోయేలాగా, తెలియకుండా ఈ శబ్దంలో కలిసిపోయేలాగా అలా శరీర భాగాలన్నీ కత్తిరించుకుంటూ వెళ్ళాడు. చివరికి శరీరం లేదు. సడన్ గా ఆయన చూసుకుంటే భుజం మీద ఏమి లేదు, తేలికైపోయింది. అసలు వామ భాగమే లేదు. ఏమిటి ఇలా అయిపోయింది, దక్షిణ భాగం ఒకటే మిగిలింది. శాంతంగా అయిపోయాడు. ఇక కోపం వచ్చే అంశం ఏం లేదు అక్కడ. ఒక్కసారి శాంత స్వరూపం అయిపోయాడు, విద్యా స్వరూపం, జ్ఞాన స్వరూపం అయిపోయాడు. ఆయన్ని పూజిస్తే జ్ఞానం వస్తుందండి. ఆ స్వరూపం అయిపోయాడు. ఆ శరీరం అయిపోయి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక వటవృక్షం కింద కూర్చొని తపస్సులో ఉండిపోయాడు. ఈయన శివుడు అని తెలుసుకున్నాక చుట్టుపక్కల అందరూ చేరిపోయారు, ఋషులందరూ చేశారు. శివుడి కంటే గొప్ప తత్వవేత్త ఎవరున్నారు, శివుడి కంటే గొప్ప విద్యావేత్త ఎవరున్నారు? కనుక ఆయన చుట్టూ చేరిపోయి రోజు ఎవరి తపస్సులు వాళ్ళు చేసుకోవటం, సాయంకాలం అయ్యేసరికి ఈయన చుట్టూ చేరటం. ఈయనప్పుడు కూడా ఏం మాట్లాడు, మౌనవ్యాఖ్య అయింది. ఆయన కేవలం మౌనవ్యాఖ్య ప్రకటన, అంతకుమించి ఇంకేం చేయడు. మౌనంగా ఉన్న ఆయనకి దాంట్లో ఏమని చెప్తారు, చెట్టు కింద కూర్చుని శివుడు తపస్సు చేసుకుంటున్నాడు దక్షిణామూర్తి స్వరూపంలో. ఆయన ఎప్పుడూ యువకుడే, శిష్యులు ఎప్పుడూ వృద్ధులే. ఋషులు చాలా కొన్ని వేల ఏళ్ల పాటు తపస్సులు చేసేవాళ్ళు వృద్ధులు. వీళ్ళేమో ఇంత తపస్సు చేసిన తపోవృద్ధులందరూ ఆయన చుట్టూ చేరితే ఈ యువ గురువు గారు మౌన వ్యాఖ్యతోనే వాళ్ళ సంశయాలని చిన్న భిన్నం చేసేసేవాడట. శిష్యాస్తు చిన్న సంశయ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు గారు చేసే ఆ మౌన వ్యాఖ్యకే ఆయన దగ్గర కూర్చుంటే మిమ్మల్ని చూస్తే చాలా సందేహం తీరిపోయింది అనే వాళ్ళు ఉంటారా కొంతమంది, అట్లా తీరిపోయినాయి అందరికీ సందేహాలు. అటువంటి గొప్ప స్వరూపం దక్షిణామూర్తి. ఇప్పటికైనా శివాలయాలకు వెళ్తే తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వరూపం కూడా తప్పనిసరిగా మనకి ఎక్కడో అక్కడ కనిపిస్తుంది. కాళహస్తి వెళ్ళినా కనిపిస్తుంది, శ్రీశైలం వెళ్ళినా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దక్షిణామూర్తికి ప్రత్యేక ఆలయాలు. అసలు కాళహస్తి అయితే వెళ్తూనే ఉంటుంది మనకి. అటువంటి ఆలయాలు అనమాట అవన్నీ. అంటే పెద్ద ప్రత్యేకమైనటువంటి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని, శాంతము, మౌనము, తపస్సు, విద్య, జ్ఞానము, ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి శక్తి అది. ఆ స్వరూపాన్ని ధ్యానిస్తే మనకి ఇవన్నీ లభిస్తాయండి. ఏదైనా కూడా దేవుణ్ణి మనలో మనం పూర్తిగా లీనం చేసుకోగలిగితేనే ఆ లక్షణాలు మనకు వస్తాయి. చేసే పూజ ఒకటి చేస్తూ మనం ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నాం అంటే ఇంకా పూర్తిగా అక్కడ మనం అతుక్కుపోలేదు. ఇంకా మనకి ఆ దేవుడికి భేదం ఉన్నట్టుగానే మనం భావిస్తున్నాం. అది చూసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా దక్షిణామూర్తిని ధ్యానించేటప్పుడు ఇవన్నీ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, చక్కగా స్తోత్రం ముందర పద్యాలుగానే చదువుకోండి, అర్థం చేసుకుని చదివితే ఇంకా ఎక్కువ తృప్తి.
తృప్తి ఏంటంటే భావం వెళ్తుంది. మనకి సంస్కృతం అందరికీ రాదు కదా! ఒకప్పుడు అందరికీ సంస్కృతం సామాన్య భాష. ఇప్పుడు అందరికీ రాదు కనుక ఆ సంస్కృతం అప్పుడు అదే భాష కనుక దాంట్లోనే రాశారు. వాళ్ళు ఇంగ్లీష్‌లో ఎందుకు రాయలేదు అంటే ఎవరేం చెప్తారు? క్వీన్ ఎలిజబెత్‌కి తెలుగు ఎందుకు రాదు అంటే ఆవిడకి ఎలా వస్తుంది పాపం? ఆవిడ భాష అది. ఈ అప్పుడు దేవతల భాష అమర భాష అన్నాం గదా! ఆ భాష అదే. ఆ భాషలో వచ్చిన దాన్ని ఆ భాషలో మనం ఇప్పుడు అనువాదాలు వస్తున్నాయి గనుక దాని భాషార్థం తెలుసుకుంటే ఇంకా ఎక్కువగా మనం తొందరగా అక్కడికి లీనమవుతాం. అది చూసుకుని అందరూ అదొకటిసారి అర్థం చేసుకోమని నా ఉద్దేశం.